ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఏపీ ఇంటెలిజెన్స్ అసలు ఏం చేస్తోంది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? చాలా విలువైన సమాచారాన్ని సేకరించడం, ప్రభుత్వానికి అందించడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. కానీ ఏకంగా ఒక న్యాయమూర్తిపైనే నిఘా పెట్టింది అనేటటువంటి వార్తలు సంచలనంగా మారింది. జడ్జి గారే స్వయంగా కోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, ఇది కొత్త కాదు కదా సార్, మనకి వీ బీన్ రిపీటెడ్లీ సీయింగ్ దిస్. అవినాష్ రెడ్డి గారి కేసు విషయం దగ్గర చూసుకోండి, గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్ జడ్జిమెంట్ ఇచ్చి రిమాండ్కి ఇచ్చిన తర్వాత ఆ జడ్జి గారి మీద ట్రోలింగ్లు ఏమైనా కొత్త? దిస్ ఇస్ కంటిన్యూస్లీ. ట్రోలింగ్ల పైన కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన రాష్ట్రపతికి ఒకరు లెటర్ కూడా పెట్టారు. అవన్నీ మనం ఒకసారి క్రానికల్ ఆర్డర్లో ఆలోచించుకోగలిగితే ఇక్కడ మనకి వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు సిఐడి అండి. అసలు దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసి సమ్ డీవియేషన్స్ ఉన్నాయన్న దగ్గర గౌరవ న్యాయస్థానంలో డిజిటెక్ అనే కంపెనీ యొక్క ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ జప్తు చేసింది. ఇక్కడ ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే, కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈ కేసుని నెత్తికేసుకొని ఛేదించి అక్కడ కూర్చోబెట్టింది. సాధారణంగా ఏంటంటే, మనం ఈడీ సిబిఐలు అన్నవి వాస్తవం అనుకుంటాయి. ద ఎఫిషియన్సీ అన్న దగ్గర ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీని ప్రదర్శించే కార్యక్రమం తెరలేపుతో ఆ రోజు ఎఫిషియెంట్గా ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో సిఐడి కార్యాలయానికి తలాలేశారు, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. కానీ వీళ్ళకి తెలుసో తెలియకో ఇది కోర్ట్ ఆఫ్ లాలో మొత్తం అంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నిగూఢంగా నిక్షిప్తంగా ఉంది. ఇక్కడ సిఐడి దగ్గర ఛార్జ్ షీట్లు ఈ అడవాడి కార్యక్రమం తప్ప వాస్తవానికి, ఎందుకంటే ఇదే లోతురాకి ఈ చంద్రచూడ్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఈయనకి బెయిల్ విషయంలో 50 రోజులు పైచీలకి అయిన తర్వాత చంద్రచూడ్ గారు ఆ ఫాలోయింగ్స్ అన్ని చూస్తే ఒకసారి ఏమని అడిగారు తెలుసా? యూ వాంట్ మీ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ మెరిట్స్ ఆన్ మెర్సీ. మెర్సీ అన్న గ్రౌండ్స్లోనే ఆయనకి బెయిల్ వచ్చింది. తర్వాత రెగ్యులర్ బెయిల్. మెరిట్స్ ఈజ్ నథింగ్ బట్ 17 years ఈ జన్మ క్వాష్ అవుతుంది. అంతేనా? అవదు, ఎందుకంటే దానికి ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి కూర్చోబెట్టారు. ఎనీ టైం అది ఉంటే అది పేక మీద కత్తి వేలాడుతుంది. ఎందుకంటే దీనికన్నా ముందు క్రానికల్ ఆర్డర్లో మీరు గమనించుకోగలిగితే ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు ఇలాంటి వాళ్ళు అరెస్టులు అప్పుడు ఏ విధమైన ఆక్షేపణలు చేయని గవర్నరు వెన్ ఇట్ కమ్స్ టు జస్ట్ అపోజిషన్ లీడర్ అయిన క్యాబినెట్ హోదా ఉన్నది, మాజీ ముఖ్యమంత్రి అని ఇవన్నీ యాడెడ్ యాడ్జెక్టివ్స్ తప్ప ఈయనకి కూడా ఆ కేసు పరంగా చూసుకుంటే అరెస్టు 17 years వర్తించదన్నది చెప్తూనే ఉన్నారు. సో దీనికి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసిన బెంచ్ ఎనీ టైం దాని మీద వెరిడిక్ట్ ఇస్తే వచ్చే ఉపద్రవాలు వేరేగా ఉంటాయి. మోరోవర్ ఇవాళ అపోజిషన్ లీడర్లు కానీ లేకపోతే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఐడి కానీ, నాటి సంజయ్ గారు కదా ఆయన సిఐడి ఆఫీసర్, ఇది సిబిఐకి ఇమ్మని చెప్పమనండి సార్. ఈ కేసు దర్యాప్తు సిబిఐకి ఇమ్మనండి, ఈడీ అండ్ సిబిఐ సమన్వయంతో. ఎందుకంటే ఆ రోజు వచ్చిన పరిణామాలు మీరు ఆద్యంతం గమనించగలిగితే, నెంబర్ 1 సమ్ అమౌంట్స్ తెలుగుదేశం అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యాయని. ఎందుకు అంటే స్కిల్ డెవలప్మెంట్ బోర్డు బెంచ్ కాన్స్టిట్యూట్ కాకమునిపే బై యూజింగ్ డిస్క్రిషన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ హోదాలో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సీమెన్స్తో ఒప్పందం 10% డైరెక్ట్ 3,340 కోట్లు ఎంత అది ప్రాజెక్ట్ అయితే ఇన్స్టెంట్గా 370 crores 10% రిలీజ్ చేశారు, 3,770 కోట్లు. సో ఈ డీవియేషన్లో మోర్ దెన్ ఇవాళ మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ డిజిటెక్కి సంబంధించినవి దగ్గర 130 కోట్ల ఆస్తులు జప్తు చేసింది ఇప్పటికీ స్టాండ్ స్టిల్. సో దీని పర్యావసనంలో మిగిలిన డబ్బులు రాష్ట్ర ఖజానాకి జవాబుదారీతనం ఎవరిది అంటే అన్నట్టు ముఖ్యమంత్రిది. సే ఫర్ ఇన్స్టెంట్ ఇదే కనుక స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయినప్పుడు అది ఎప్పటికీ ఈ ఇష్యూ అయిన 6 monthsకి బోర్డు కాన్స్టిట్యూట్ అయింది. సో ఈ క్రిటికాలిటీస్ని అడ్రస్ చేస్తూ డిజిటెక్ సీమెన్స్తో సంబంధాలు ఒప్పందాలు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పిన దగ్గర సీమెన్స్ ప్రతినిధులు గౌరవ న్యాయస్థానంలో కేటగారికల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీఆర్ నథింగ్ టు డూ విత్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని. ఇది మా దగ్గర ఒక పాత ఉద్యోగస్తుడు ఎవడైతే ఉన్నాడో డిజిటెక్లో, అతను ఒక మాజీ ఎండి హోదాలో ఇవాళ మీతో చేసుకున్న ఒప్పందాలు కానీ సీమెన్స్కి ఏ విధమైన ఒప్పందం లేదని. దీస్ థింగ్స్ ఆర్ బీన్ టోల్డ్ వెరీ క్లియర్లీ విత్ రెస్పెక్ట్ టు కోర్ట్
ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. పక్కా ఎవిడెన్స్ ఇదంతా పక్కా ఎవిడెన్స్ అండి, రికార్డెడ్ గా ఉంది. Yes. రైట్. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా వేయకుండా జాప్యం చేస్తున్నారు ఒక ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసులకు సంబంధించి, అంటే 2-3 కేసులు ఉన్నాయి కదా, అందులో ఛార్జ్ షీట్ కూడా వేయకుండా చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఏ న్యాయమూర్తి గారైతే ఈ పర్టికులర్ కేసులో బెయిల్ ఇచ్చిన అయినా లేకపోతే ఆ రోజున్న సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన దగ్గర మెర్సీ గ్రౌండ్స్లో ఏదైతే ఇచ్చారో తర్వాత ఇట్ హాస్ బికమ్ ఏ రెగ్యులర్ బెయిల్ ఆల్సో, ఈ రెగ్యులర్ బెయిల్ కనుక ఈరోజు ఛార్జ్ షీట్ల పరంగా కనుక కోర్ట్ ఆఫ్ లా ముందుకెళ్తే, ఎందుకంటే సిఐడి అన్నది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్నప్పుడు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మేనేజబుల్లా కాదా అన్న క్వశ్చన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఈ కొత్త సిఐడి బాస్ అనుకోండి యాజ్ ఫర్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ ప్రకారం నడవాలి. ఇందుకే ఈ లోతరాల 30% కమిషన్ బ్యాచ్ని దింపారు. అదేంది మీకు తెలీదా? గౌరవ సుప్రీంకోర్టు లాయర్లని ఎవరైనా ఎత్తికేసుకుని 30% కమిషన్ బ్యాచ్ అంటారు. సో ఓవరాల్గా ఏంటంటే నాట్ దట్, ఇక్కడ ఈయన మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చి యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్ అన్న దగ్గర చూసుకుంటే ఇది అప్ టు సుప్రీంకోర్టు దాకా హెడ్ అయ్యి ఉంది సార్. నాకు వ్యవస్థల మీద చాలా గౌరవం ఉంది. మెరిట్సా మెరిసీ అని అడిగిన గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ పర్టికులర్ బెయిల్ ఇష్యూలో అవన్నీ మినిట్స్ రికార్డ్ అయి ఉన్నాయి. ఎందుకంటే సో మెనీ ఆర్గ్యుమెంట్స్ ఎవ్రీడే దీని మీద క్లాష్ ఫిషించినాయి కదా, ఏదో విధంగా దీన్ని తేల్చేద్దాం, 17A వర్తించదు వర్తిస్తుంది అనే వాదోపవాదాలలో ప్రతిదీ రికార్డ్ అయింది ఆన్ రికార్డులో. సో ఇక్కడ నాకు తెలిసి కొత్త జడ్జి గారు రావచ్చు, లేదా కొత్త చీఫ్ జస్టిస్ రావచ్చు, లేదా కొలిజియన్ సిస్టంలో ఒక బెంచ్ ఫామ్ అయిన తర్వాత ఈ కేసు పూర్వపరాల మీద పూర్తి అవగాహనతో సో దీన్ని క్లాష్ చేస్తారా చేయరా అన్నది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా వాదనకి నేను కట్టుబడే ఉన్నాను. మోర్ ఓవర్ ఇవాళ మీరు పెట్టేంత వరకు ఎందుకు వెళ్ళింది విషయం చెప్పండి. ఇప్పుడు ఏదో కాసేపు టెంపరీ ఆనందం ఉంటుంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే జడ్జి గారిని ఏదో మేనేజ్ చేసేస్తాం, ఇవన్నీ వాళ్ళకి ఆ పాత తాతలు నేతలు దాగివారు మా మూతులు వాసన చూడండి బ్యాచ్లు కొంత ఉంటాయి. సో ఈ మేనేజ్మెంట్ షోలో 30% బ్యాచ్ ఏదైతే ఉంటారో వీళ్ళు ఇచ్చిన ఒక చిన్న చిన్న టిప్స్ ఫెయిలర్లు ఇదే లోద్రా ఇదే గౌరవ న్యాయస్థానంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నెత్తి నోరు కొట్టుకున్న ఆఖరికి గౌరవ చీఫ్ జస్టిస్ గారు మెర్సీ గ్రౌండ్స్లో కన్సిడర్ చేసిన బెయిల్ వచ్చింది తప్ప మామూలుగా అయితే రాలేదు. ఇది గమనించమనండి. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే వన్స్ ఈ సిఐడి కనుక నిజంగా వాళ్ళ ఈ కేసులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేక వీగిపోయింది అనుకోండి సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అలాంగ్ విత్ ఐటీ అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఐడెంటిఫై చేసిందే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి బయటకు వచ్చింది. సో దీనికి జవాబుదారీ ఎవరెవరు? నేను ఇందాక చెప్పినట్టు బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు అండ్ ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయానికి 337 కోట్లు ఆయనదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ జెన్యున్లీ డన్ ఆర్ నాట్ అన్నది కూడా గౌరవ న్యాయస్థానం ముందు ఎస్టాబ్లిష్ చేసి తీరవలసిందే. ఇవాళ జెన్యున్లీ ఇట్ ఈస్ నాట్ డన్ అన్నది ఆల్రెడీ డీజీటెక్ని లోపటేసి కూర్చోబెట్టి బయటకు తీసుకొచ్చి 130 కోట్ల ఆస్తులు జప్తు చేసిన తర్వాత వేర్ ఇస్ ద ఆన్సర్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ టీమ్? అంచేత మీరు మేనేజబుల్ షో లాగా జడ్జి గారి మీద నిఘా పెట్టచ్చు, లేదంటే ఇంకో హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి లాయర్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన కేవలం సెఫాలజిస్టులా పనిచేయడానికి మాత్రమే పనికొస్తారు ఆనాటి ఇంటెలిజెన్స్ అధికారులు. మనకు తెలియని విషయం ఉంది సార్. ఇంటెలిజెన్స్ సెఫాలజిస్టులు మనం చూసిన తర్వాత 23 స్థానాలకు పరిమితమైన ఉదంతం కూడా గమనిస్తే ఇక్కడున్న ఇంటెలిజెన్స్ కూడా ఏం అతీతం ఏం కాదు, 11 స్థానాలకు పరిమితం చేసిన వాళ్ళే. వెళ్తే ఏమవుతుందన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే